హలో అందరికీ. నేడు మనం నేషనల్ క్రష్‌గా పేరు పొందిన 'రష్మిక మందన' గారి గురించి మాట్లాడుకుందాం. ఆమె ఎలా మోడలింగ్ నుండి సినీ రంగంలోకి వచ్చారు? ఎలా ఆమె సౌత్ ఇండియన్ క్వీన్‌గా ఎదిగారు? రష్మిక మందన గారి కథ వింటే మీకోసమై కొన్ని అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. మీరందరూ ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ జర్నీ గురించి మొదలుపెడదాం. రష్మిక మందన గారు 5 ఏప్రిల్ 1996న కర్ణాటక రాష్ట్రంలోని విరాజ్పేట అనే పట్టణంలో జన్మించారు. ఆమె కుటుంబం ఒక మధ్యతరగతి కుటుంబం. తండ్రి మదన్ మందన గారు వ్యాపారంలో ఉన్నారు. తల్లి సుమన్ మందన గారు హౌస్ వైఫ్. రష్మిక గారి చెల్లెలు పేరు సీమన్ మందన. రష్మిక చిన్నప్పటి నుండి చాలా చురుకైన పిల్ల. చదువులోనూ, పాఠశాల కార్యక్రమాల్లోనూ ఆమె ముందు ఉంటారు. విరాజ్పేటలోని స్థానిక పాఠశాల నుండి తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి మైసూర్లోని మౌంట్ కార్మెల్ కాలేజీలో ఆమె సైకాలజీ, జర్నలిజం మరియు ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ కాలంలోనే ఆమె మోడలింగ్పై ఆసక్తి పెంచుకున్నారు. కొన్ని చిన్నపాటి మోడలింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన అందాన్ని, ప్రతిభను ప్రదర్శించారు. ఇది ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన మొదటి అడుగు. రష్మిక గారు 2014లో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా పోటీలో విజేతగా నిలిచారు. ఆ విజయం ఆమెకు పెద్ద గుర్తింపు తెచ్చి ఆ బ్రాండ్ యొక్క అంబాసిడర్ అయ్యారు. ఆ సమయంలోనే ఆమెకు ఫ్యాషన్ మరియు గ్లామర్ ఇండస్ట్రీలో అవకాశాలు మొదలయ్యాయి. 2015లో టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో చోటు సంపాదించుకుంది. మోడలింగ్లో రాణించిన రష్మిక సినిమా అవకాశాలను ఆశ్చర్యకరంగా అందుకున్నారు. 2016లో ఆమెకు రిషబ్ శెట్టి దర్శకత్వంలో కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా ద్వారా పెద్ద బ్రేక్ లభించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యి ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. రష్మిక అందం మాత్రమే కాదు, ఆమె అభినయం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత ఆమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యింది. కన్నడ ఇండస్ట్రీలో తొలి విజయాల తరువాత రష్మిక మందన గారు తెలుగు సినిమాల వైపు మళ్లారు. ఆమె మొదటి తెలుగు చిత్రం అయిన 'చలో' 2018లో విజయవంతమైంది. ఇది ఆమె కెరియర్లో మరో పెద్ద మలుపు. ఆ తరువాత ఆమె చేసిన 'గీతా గోవిందం' సినిమా ఆమెను స్టార్ హీరోయిన్గా మలిచింది. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు గీత ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో రష్మిక మందన గారు తెలుగు ఇండస్ట్రీలో భారీ గుర్తింపును పొందారు. గీతా గోవిందం తరువాత రష్మిక మందన గారు మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేశారు. అవేమిటంటే 'దేవదాసు', 'డియర్ కామ్రేడ్', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ'. ప్రతి సినిమాలోనూ ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఆమె పాత్రలలో ఒక ప్రత్యేకత ఉంది. గ్లామర్ మాత్రమే కాకుండా ఆమె భావోద్వేగాలను అద్భుతంగా వ్యక్తపరచగలగడం. అందుకే ఆమె పాత్రలు ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉంటాయి. 'పుష్ప ది రైజ్' చిత్రంలో ఆమె నటించిన శ్రీవల్లి పాత్రకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్తో ఆమె కెమిస్ట్రీ అద్భుతంగా పనిచేసింది. ఈ పాత్ర ద్వారా రష్మిక మందన గారు ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలోని పాటలు, డైలాగులు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. 'పుష్ప 2' కూడా ప్రేక్షకులకి పెద్ద ఎత్తున ఆతృతను కలిగిస్తుంది. మీరు 'పుష్ప 2' మూవీ చూసినట్లయితే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. రష్మిక మందన గారి ప్రస్థానం మోడలింగ్ నుండి సినిమాల వరకు ఎంతో ప్రేరణాత్మకం. ఆమె నిరంతర కృషి, నిబద్ధత, ప్రతిభ మరియు పాజిటివ్ మనస్తత్వం ఆమెను ఈరోజు స్టార్ హీరోయిన్గా నిలిపింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. రష్మిక గారికి మీ అభిమానం ఎలా ఉందో కమెంట్స్లో తెలపండి. ఇక తదుపరి వీడియోలో మరింత ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం. థ్యాంక్ యూ.